హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఇలాగే కడిగి శుభ్రంగా ఉడకబెట్టుకొని ఇది ఎలా ఫ్రై చేస్తానో మీకు చూపిస్తాను, సరేనా? ఈ గోరు చిక్కుడుకాయ 3/4 కేజీ అన్నమాట. ఇట్లో చున్నుల్లిపాయ కారం ఇటు ఎలా చేస్తానో మీరు చూద్దురు, కమ్మగా ఉండేటట్టు. సరే, కడుక్కొచ్చుకుంటాను. గోరు చిక్కుడుకాయలు ఇట్లా శుభ్రంగా 2 సార్లు 3 సార్లు కడుక్కొచ్చుకోవాలి. కడుక్కొని ఇట్లా కాయలే ఉడకబెట్టుకోవాలి. ఇట్లా పెద్ద సెట్లో ఉడకబెట్టుకున్నాక తర్వాత ఈ ఉడికినాక ఇది ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అన్నమాట. సరే, ఇది ముందు ఉడకబెట్టుకొచ్చుకుందాం. కాయలు ఉడకబెట్టుకోవాలన్నమాట ముందు. సరే, ఇక గోరు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాను అన్నమాట. ఇక ఇలా ఉడకబెట్టుకోవాలి మెత్తగా. ఉడకబెట్టుకొని ఇప్పుడు ఈనులు తీసుకోవాలి. ఈనులు తీసేటప్పుడు కూడా నేను చూపిస్తాను. గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా కమ్మగా వండుతానో మీరు చూద్దురు. అదిగో చూడండి, ఇట్లా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకొని ఇప్పుడు ఈనులు తీసుకోవాలన్నమాట. గోరు చిక్కుడుకాయలు మెత్తగా ఉంటుంది. నేను గోరు చిక్కుడుకాయ ఫ్రై చేస్తా, చూద్దురు. చూడండి, ఇప్పుడు గోరు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొచ్చాను. ఇటు వీనులు తెద్దాం. ఇక వీనులు ఎట్లా పట్టుకుంటే ఇక ఊరకాయ వచ్చింది అనమాట. ఉడకబెట్టుకోవాలి బాగా. ఈ ఈనులు ఎట్లా వస్తాయి, వస్తే ఈనులు లేకుండా ఉండాలన్నమాట. అప్పుడు ఫ్రై మెత్తగా లౌజులాగా వచ్చింది. అదే చూసారా, అట్లా ఉండాలి. అట్లా వీనులు లేకుండా ఉడకబెట్టి తీసుకోవాలి. అప్పుడు కూర బాగుండిద్ది. కాకపోతే కొంచెం లేట్ అయ్యిద్ది, కష్టమే. అయినా ఈ ఉడకబెట్టినగా మెత్తగా వచ్చింది. అంత కష్టమేమి గోర్లు ఏం బావు. ఇంక ఇట్లా తీసుకోవాలన్నమాట. చిక్కుడుకాయకి అప్పుడు తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఈనులు లేకపోతే ముక్క ఇట్లా తినేయచ్చు అనమాట. ఇది ఏంచి చున్నుల్లిపాయ కారం వేస్తాను. ఎట్లా వేస్తారో చూద్దురు. ఒక్క ఈను కూడా ఉండదు. ముందు ఉడకబెట్టుకోవాలి. అంటే ఒక్కొక్కరు ముక్కలుగా కోసుకొని కూర వండుకుంటారు. అదొక టేస్టు, ఇదొక టేస్ట్ అనమాట. ఇట్లా గోరు చిక్కుడుకాయ ఈను లేకుండా నేను ఇలా వండుతాను అనమాట. గోరు చిక్కుడుకాయని బాగా తినబుద్ధి వేసిద్ది. అది ఇట్లా శుభ్రంగా ఉడకబెట్టుకుంటే ఈనులు మెత్తగా వచ్చేస్తాయి. చూసారా, మీరు కూడా ఇట్లాగే చేసుకోండి. నేను ఇట్లా ఈనులు తీసినాక ఇట్లా ఎట్టా వేయించి బాగుండిద్దో టేస్ట్గా కూడా చూపిస్తాను గోరు చిక్కుడుకాయని. సరే, ఇక్కడ చూపిద్దాం. హలో ఫ్రెండ్స్, ఇక చూడండి, ఈ గోరు చిక్కుడుకాయలు ఈనులన్నీ ఎట్లా తీసుకున్నానో శుభ్రంగా ఈనులు లేకుండా ఇట్లా తీసుకోవాలన్నమాట. అప్పుడు మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇది నూనెలో వేయించుకొని చున్నుల్లిపాయ కారం వేసుకుందాం. అది గోరు చిక్కుడుకాయ. ఇది అసలు ఎంత టేస్ట్గా ఉండిద్దంటే అంత టేస్ట్గా ఉంటుంది గోరు చిక్కుడుకాయ. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. చూసారా ఎన్ని ఈనులు వచ్చినాయో. వాటి కన్నా ఈ ఈనులే ఎక్కువ వచ్చినాయి. ఈనులన్నీ శుభ్రంగా ఉడకబెట్టుకుంటే ఊరికే వచ్చేస్తాయి అనమాట. పచ్చి అనుకో ఈనులు రావు, గట్టిగా ఉండి గోర్లు పోతాయి. ఉడకబెట్టుకున్నవి తీసుకుంటే ఈళ్ళన్నీ శుభ్రంగా వచ్చేసేస్తాయి, తేలిగ్గా ఉంటుంది అనమాట. ఎట్ట గోరు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని ఈనులు తీసుకోండి. ఇది నేను తిరమాతలు వేసి ఎట్టా వండుతానో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను గోరు చిక్కుడుకాయ వేయించుతా, తిరమాత పెడతాను అనమాట. పెట్టి చున్నుల్లిపాయ కారం వేస్తా. చూడండి, ఆయిల్ ఎంత వేసుకుంటున్నాను, చాలు అంత. అది గోరు చిక్కుడుకాయ వేయించుకుందాం. కాగుతుంది నూనె, తిరమాత పెడదాం ముందు, తర్వాత అవి నూనెలో వేద్దాం. ఇప్పుడు తిరమాత వేసుకుందాం. చూసారా, అట్ట తిరమాత వేసుకుందాం. గోరు చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. నూనె బాగా కాగినాక వేసుకోవాలి ఏమైనా, లేకపోతే పచ్చి వాసన వచ్చింది. ఎప్పుడైనా కాగాలి నూనె కాగందే ఏ కూరలో వండుకోకూడదు. ఫ్రైకైనా కూరలకైనా నూనె కాగాలి, కమ్మగా వాసన వచ్చింది. నూనె కాగితే కూర వాసన రాదు, అసలు మంచిగా ఉండదు, కమ్మటి స్మెల్ రాదు. అదిగోండి, తిరమాత గింజలు వేగినాయా. ఇప్పుడు ఇదిగోండి గోరు చిక్కుడుకాయలు అన్ని మెత్తగా ఈనులు తీసుకున్నాను. చూసారా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిద్ది అనమాట. అట్లా తీసుకోవాలి గోరు చిక్కుడుకాయ ఎగురు, తినబుద్ధి వేసిద్ది. ఇది ఏ పప్పులైనా తెచ్చుకోవచ్చు, అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. అంత కమ్మగా ఉంటుంది ఇది గోరు చిక్కుడుకాయ.
తిరమాత పెట్టుకొని ఈనెలు తీసుకున్నాక ఇట్లా వేయించుకోవాలి. అంత బారుకాయలు ఈనెలు తీసేటప్పుడే రెండుగా అయిపోయింది, మనం కొంచెం అవసరంలా మెత్తగా ఉండిద్ది కదా ఉడకబెట్టిన కాయ, తునిగిపోయిద్ది ఊరకట్ట అట్లా రెండుగా తుంచుకొని వేసుకోవాలన్నమాట. అది గట్టికాయ అనుకో గట్టిగా అది తునిగిద్ది కానీ ఈళ్ళు ఉంటాయి, ఉడకబెట్టుకపోతే ఈళ్ళు వస్తాయి. చూసారా ఎట్లా ఉంది? ఇప్పుడు కాసేపు మగ్గిద్ది అనమాట. మూత పెట్టుకుందాం. ఇదంతా మెత్తగా రావాలి కూర. మూత పెట్టుకుంటే కథ మెత్తగా ఉండిద్ది ముక్క. ఇంకా నూనెలో ఏగితే రుచి వచ్చిద్ది మెత్తగా. అది చూడండి ఇప్పుడు ఎట్లా ఏగుతుందో. ఉడకబెట్టినా కూడా నూనెలో ఏగాలి, ఇలా ఏగితేనే అప్పుడు ముక్క నూనెలో ఏగితే మెత్తగా ఉండిద్ది అనమాట. సరే నూనెలో ఏగాలి. కోడిచిక్కుడుకాయలు అసలు అంత రుచిగా ఉండిద్ది, నూనెలో అట్లా ఏగాలన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు కాసేపు నూనెలో ఏగుద్ది. ఈలోగా మనం చున్నులపాయ కారం రెడీ చేసుకుందాం. కాసేపు మగ్గనేయండి నూనెలో. చున్నులపాయ కారం ఎంత వేయాలో చూపిస్తాను. ఎక్కువ ఉప్పులు పట్టవు, ఊరిక ఉప్పులు వేయమాకండి. చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పులు వేస్తారు కొంతమంది. ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయ అవసరంలా, చున్నులపాయ కారం పెట్టిన నలుపుకుంటే చాలు, అదే ఉప్పుగా వచ్చింది. చూడండి ఒక స్పూన్ అండి సాల్టు చాలు. ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయకూడదు, వేస్తే బాగోదు, ఉప్పగా ఇది ఉప్పగా ఉండేది. ఇప్పుడు వేసింది ఉప్పగా ఉంటుంది. కూర ఎప్పుడైనా ఉప్పు మరీ ఉప్పుగా ఉంటే తినలేము. ఇదిగోండి ఒక అది ఆ మాత్రం కారం చాలు కొంచెం. అది ఇప్పుడు చున్నులపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చున్నులపాయలు కొడదాం టిష్యూ పేపర్ మీద. తెలుసుగా మనం నేను కొట్టాగా, ఇట్లా కొట్టుకుంటే ఉండండి. ఇక ఇట్లా మడత పెట్టుకొని టిష్యూ పేపర్ కొట్టుకుంటే బండకి అవ్వదు, పప్పు గుత్తికి అవ్వదు అనమాట. చున్నులపాయలు ఇట్లా కొట్టుకోవచ్చు, రోట్లో నూరుకోవాల్సలా. నేను ఎప్పుడు ఫ్రై చేసిన చున్నులపాయ కారంతో ఇట్లాగే చేసుకుంటా. చున్నులపాయ కారం ఒక దెబ్బకే నలిగిపోయింది చున్నులపాయ. అది చూసారా? అది ఇప్పుడు వీటిని కలుపుదాం. ఇవ్వండి ఉప్పుని కారాన్ని ఇట్లా సాల్ట్ కలుపుకుందాం. ఊరక మీద కల్లుప్పు అయితే ఇట్లా మళ్ళీ కలవదు, సాల్ట్ అయినైతేనే కలిసిద్ది. సాల్ట్కి అయితేనే ఇట్లా కొట్టేసుకోవాలి. అదే కల్లుప్పు అనుకో మళ్ళీ మిక్సీలో వేసుకోవాల్సిందే. కల్లుప్పు చేతికి నలగదు, సాల్ట్ అయితేనే నలిగిద్ది కలుపుకోవటానికి. చూసారా? అట్లా శుభ్రంగా తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకోండి. కమ్మటి చున్నులపాయ కారం రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు వేగినాక బాగా ఈ చున్నులపాయ కారం వేసుకుందాము. అదుర్స్ ఇక ఇవాళ శనివారం కదా, మేము పప్పు వండుకున్నాం. పప్పును ఈ గోడు చిక్కుడుకాయలు కలుపుకోవటానికి నంచుకోవటానికి బాగుండిద్దని ఇట్లా చేస్తానన్నమాట. నేను ఒక పప్పు వండుతాను, ఒక ఫ్రై చేస్తా ఏదైనా రోజుకి. ఫ్రై లేకపోతే ఒకటి పప్పుతో తినలేము, మళ్ళీ ఆకుకూరలు వేస్తాం అయినా సరే తినలేము, ఏదన్నా నంచుకోవటానికి ఉండాల్సిందే. ఇక చూడండి మూత తీసేనా ఎట్టా ఉందో చూడండి. కొంచెం వేగుతుంది, ఇక వేగాలి. మరి పచ్చి పచ్చిగా కొంచెం ఈ కోడిచిక్కుడుకాయలు పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఇదివరకు పసరకాయలు అనేవాళ్ళు మా చిన్నప్పుడు. నేనేంటో అనుకున్నా, నేను చిన్నప్పుడు మా నాన్నకైతే అసలు నచ్చవు. ఇవి పసరకాయలు వండుతున్నావా అనేవాడు మా అమ్మని. అట్లా ఉండేవి అన్నమాట. కానీ ఇప్పుడు వండుకునే రీతిలో కొత్త కనిపెడుతున్నారుగా, రుచిగా ఉండేలాగా వండుకుంటున్నారు. చూసారా? ఏగింది, మళ్ళీ నూనెలో ఉడికినాయి. ఇప్పుడు చున్నులపాయ కారం వేసుకుందాం. ప్రిపేర్ చేసుకున్నాం చున్నులపాయ కారం. చూసారుగా? ఇప్పుడు ఇట్లా వేసుకుందాం. అసలు ఇది ఉంటుంది, అసలు అన్నంలో కలుపుకున్నా కూడా ఉట్టిగా ఉప్పు లేకపోయినా అన్నంలో కలుపుకున్నా కూడా అంత టేస్ట్ ఇది చిక్కుడుకాయ. ఒక్కొక్క కాయగూరలని 4-3 రకాలుగా వండుతున్నారు ఇప్పుడు. బాగా పిల్లలు కూడా బాగా చేస్తున్నారు, నేను గమనిస్తున్నాగా. కాకరకాయని కూడా అంతలా కాకరకాయని కూడా చేదు లేకుండా కూడా వండుతున్నారు. రేపు కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తానండి మీకు, చేదు లేకుండా.
చూసారా ఇవాళ గోరుచిక్కుడుకాయ ఎలా ఉంది, కమ్మగా ఉందా. ఇది అన్నంలో కలుపుకున్న చాలా అన్నం తినేయచ్చు. ఇక ఎప్పుడైనా అట్లా నూనెతో ఉంటేనే చిన్నపాయ కారం ఏగితేనే రుచి. నూనె లేకుండా చేస్తే మంట పుట్టింది. ఇట్లా వండుకోండి మీరు కూడా. గోరుచిక్కుడుకాయ ఎగురండి ఇది. చూసారుగా, మీరు కూడా ఇట్లా చేసుకోండి. ముక్క మెత్తగా నోట్లో పెట్టుకుని కానీ కరిగిపోయిద్ది అనమాట. కమ్మటి గోరుచిక్కుడుకాయ ఫ్రై చిన్నులపాయ కారంతో. అసలు ఉట్టి ఆ నూనె అసలు అంత బాగుండిద్ది. సరే అయిపోయిందండి ఇది. ఇక కమ్మగా ఏగుతుంది. ఒక 2 నిమిషాలు ఇట్లా నూనెలో చిన్నులపాయ కారం ఏగినాక దించేసుకోవటం. ఇక ఇది ఒక పప్పు పెట్టుకొని ఇది నంచుకొని తింటే ఉంటుంది, అంత బాగుంటుంది. పప్పులో కలుపుకున్నా కూడా బాగుంటుంది. సరే.